ఇది కూడా కొంచెంసేపు మాట్లాడదాం మనం మహేష్ గారు. అంటే మీరు చాలా పెద్ద కసరత్తు చేశారు, జాతీయ ఆర్డినెన్స్లు పాస్ చేశారు, బిల్లులు పెట్టారు, షెడ్యూల్ లైన్లో పెట్టమన్నారు, ఢిల్లీలో కూర్చొని ధర్నా చేశారు, జంతర్ మంతర్ దగ్గర ఏం జరిగినా కేంద్ర నుంచి స్పందన లేదు. ఇక మీరు చేయగలిగింది, మీ చేతిలో ఉన్నది కేంద్ర ప్రభుత్వంలో మీరు లేరు కాబట్టి షెడ్యూల్ లైన్లో పెట్టడం మీతో అయ్యే పని కాదు కాబట్టి మీరు ఒక జియో రిలీజ్ చేశారు. కానీ ఏమవుతుంది ఇప్పుడు రేపు పొద్దున ఆల్రెడీ కోర్టుకి జియో రిలీజ్ చేయకముందే కోర్టుకి వెళ్ళారు, ఇప్పుడు మళ్ళీ రాత్రికే కోర్టుకి వెళ్తారు. ఎవరో ఒకళ్ళు మంత్రి గారు చెప్తే, పొన్నం ప్రభు గారు చెప్తే ఆగుతారు, కోర్టుకి వెళ్ళే వాళ్ళు ఎలాగో వెళ్తారు కదా. ఏం జరగబోతా ఉంది? ముందుగా కటారి గారు, ఇది కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాటకు కట్టుబడి ఉంటుంది అని బీసీ వర్గాలకు ఏదైతే మేము కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినామో, స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్లు ఈ రాష్ట్రంలో బీసీలకు అమలు చేసి తీరుతామని మాట చెప్పినాం. దాని ప్రకారమే అధికారంలోకి వచ్చినాక సర్వే కులగణన నిర్వహణ చేసినాం. ఆ తర్వాత అది అసెంబ్లీలో పెట్టినాం, డెడికేషన్ కమిషన్ వేసినాం, చట్టబద్ధత ఇచ్చినాం, ఆ పాత జీవోలన్నీ కూడా ఆల్టర్ చేసినాం. సో మాకున్న గవర్నమెంట్ మన హౌస్ ఫంక్షనింగ్ లేనప్పుడు మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్కి పంపించినాం, అది అటకెక్కిచ్చిండ్రు. తర్వాత ముందు బిల్లులు పాస్ చేసి పంపితే ఆమోదించకుండా ఈ రోజు 100 రోజుల పైగా అవుతున్నది, ఈ రోజు వరకు చడి చప్పుడు లేదు, కేంద్రానికి పంపించినాం అనే మాట చెప్పినారు. సో అడుగడుగున బీజేపీ అడ్డుకుంటున్నా కూడా బీసీలకు మేము ఏదైనా మంచి చేయాలని ఒక మాట ఏదైతే ఇచ్చినామో, రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను రెడ్డి అయినా కూడా బీసీ వర్గాలకు ఏదైనా గట్టిగా చేయాలన్న రాహుల్ గాంధీ ఆలోచన మేరకు అంత గట్టిగా పనిచేస్తున్నారు. దానికి ఈ రోజు సువర్ణ అక్షరాలతో బీసీలు లిఖించదగ్గ రోజు అని చెప్తున్నాను నేను, గంటాపతంగా. ఎందుకంటే ఈ జియో 9 ఏదైతే ఇష్యూ చేసిండ్రో 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు బీసీలకు అవకాశాలు ఇవ్వబోతున్నాం. బీసీలకు రాజ్యాధికారం కల్పించే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో నిర్వహిస్తుంది అని చెప్పడానికి ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ రోజు జియో నంబర్ 9 ఏదైతే రెండు ప్రశ్నలు ఇక్కడ, ఇదే సజీవ సాక్ష్యం. దీనికి ఇప్పుడు తేలాల్సింది ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన సర్వే నుంచి ఈ రోజు వరకు బీసీలకు ఎంత చేయాలో అంత చేస్తూ వచ్చింది, చిత్తశుద్ధిగా చేస్తూ వచ్చింది. లాజికల్ గా రాష్ట్ర ప్రభుత్వంగా మా చేతుల్లో ఉన్న అన్ని పరిధిలో పనిచేస్తూ వచ్చి చివరికి జీవో ఇచ్చినాం. ఢిల్లీ మెడల్ వంచడానికి ఢిల్లీలో ధర్నా కూడా చేసినాం. అన్నిగా పార్లమెంట్ లో కూడా ఈ ఇష్యూ రైజ్ చేసినాం. రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడింది. నేనేమంటున్నా, ఇప్పుడు తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఈ గట్టును ఉంటారా ఆ గట్టును ఉంటారా నిర్ణయించుకోవాలి. బీసీలకు 42% రిజర్వేషన్ కు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు సంవత్సరంలో కులగణన చేసి ఇవన్నీ చేసిన కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారా, లేక అడుగడుగున అడ్డుపడ్డ బీజేపీ బీఆర్ఎస్ ఆ గవర్నర్ వ్యవస్థను కేంద్రాన్ని అడ్డుపెట్టుకుని ఈ రాష్ట్రంలో బీసీలకు ద్రోహం చేయాలని చూస్తున్న బీజేపీ వైపు ఉంటారా? తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమాజం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పేద అట్టడుగు వర్గాలైనటువంటి ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. బంతి ప్రజల కోట్లోనే రెండు పాయింట్లు కనపడుతున్నాయి. అంటే బహుశా ముఖ్యమంత్రి గారు నిన్న చేసిన ప్రకటన కూడా తమిళనాడులో స్టాలిన్ గారి సభలో 42 + 27 69 ఏదైతే తమిళనాడులో అమలవుతుందో అదే 69 ఇక్కడ కూడా. బహుశా ఇది కోర్టులకు వెళ్తే వాదనకి బలమైన పాయింట్. తమిళనాడులో కొన్ని సంవత్సరాలుగా అమలవుతూనే ఉంది, 50% దాటుతున్న క్యాప్ ఉంది, స్టిల్ అమలవుతుంది. అది ఒక అంశం అయితే, రెండవది కాలం కూడా గవర్నర్ గారి దగ్గరికి బిల్లులు వెళ్ళి గతంలో తమిళనాడు కేసులోని సుప్రీంకోర్టు చెప్పినటువంటి పరిస్థితి, 100 రోజులు దాటిపోతే 90 రోజులు దాటిపోతే మీరు ఇచ్చే బై డిఫాల్ట్ బిల్లు పాస్ అయిపోయినట్టు అనుకోని. ఈ రెండింటి కోసమా వాళ్ళ ఉద్దేశపూర్వకంగా ఈ టైం చూసుకొని రిలీజ్ చేశారు అనుకోవచ్చా? సార్, ఇప్పుడు హైకోర్టు చెప్పింది మాకు సెప్టెంబర్ 2 లోపల ఎన్నికలు నిర్వహించాలని డెడ్ లైన్ పెట్టింది. మేము కూడా హైకోర్టుకు ఈ రకంగా మేము అనుకుంటున్నామనే మా నివేదన చెప్పినాకనే వాళ్ళు సెప్టెంబర్ డెడ్ లైన్ పెట్టింది. దానికి అనుగుణంగా అన్ని రాజకీయ పక్షాలను పిలిచి మాట్లాడటం, వాళ్ళకున్న ఇంక్లూడింగ్ బీజేపీ రాజ్యసభ సభ్యులు, బీసీ శిఖరంగా పిలువబడే ఆర్ కృష్ణయ్య గారు కూడా చాలా సాధారణంగా ముందుకొచ్చి రేవంత్ రెడ్డి గారికి శాలువా కప్పి బొకే ఇచ్చి ఇంత అద్భుతంగా బీసీల కోసం పనిచేసిన ప్రభుత్వం లేదని చెప్పిపోయినారు. అవైతే మీరు చూసారు కదా విజువల్స్. సో ఇట్లా బీసీ మేధావులు ప్రొఫెసర్ కంచైలేల గారు వారైతే ఏకంగా రాహుల్ గాంధీ గారిని ఒక ప్రపంచ బీసీ సంఘ సంస్కర్తగా పోల్చినటువంటి పరిస్థితి. సో అట్లా ప్రతి ఒక్కరి చేత పొగడబడుతున్నామంటే మేము చేసే పనిలో చిత్తశుద్ధి ఉందనే కదా. మేమేమంటున్నాం, ఇప్పుడు కోర్టులకు పోతారు మీరు అన్నట్టు, ఎవరన్నా అక్కడో ఇక్కడో ఎవరన్నా బీసీలకి ఇంకా అంటే, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను సార్, ఈ రాష్ట్రంలో 8% ఉన్న అగ్రవర్ణాలు 10% రిజర్వేషన్ అనుభవిస్తున్నారు, అవునా? అది మోడీ గారు తెచ్చిన చట్టం. ఇలా బీజేపీ నాయకులు ఎవరు దీనికి వ్యతిరేకంగా మాట్లాడడానికి లేదు. అండ్ అమలు చేసింది కేసీఆర్.
దాన్ని అమలు చేయడానికి బీసీల వాటా ఎంత తగ్గించినారు? 32% ఉన్న బీసీల వాటాను 23% తగ్గించి దాన్ని ఆ స్కీమ్ ని అమలు చేసినారు. అంటే ఈ రాష్ట్రంలో బీసీలకు ద్రోహం చేయటంలో మోడీ పాత్ర ఉంది. 8% లేని అగ్రవర్ణాలకు 10% అమలు చేసిన చరిత్ర వాళ్ళిద్దరిదే. ఓకే. ఈ రోజు మేము 50%, 56% ఉన్న బీసీలకు 42% న్యాయమైన వాటా ఇస్తామంటే ఎవరన్నా అడ్డుపడితే ఓకే. బీజేపీ బీఆర్ఎస్ ప్రతినిధులే అవుతారు. అడ్డుపడ్డోళ్ళు పార్టీ పేరుతో అడ్డుపడరు కదా. నిన్న కూడా ఎవరైతే కోర్టుకు పోయినారో మాధవరెడ్డి ఇస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ రెడ్డి జాగృతి నుంచే బీఆర్ఎస్ BRS leader. Okay. తెలంగాణ ఉద్యమంలో అందరూ కలిసి పనిచేసినాము, అంతా కలిసి ఉన్న వాళ్ళమే, మాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. Okay. ఈజ్ అ బీఆర్ఎస్ లీడర్. ఓకే, ఒకసారి వస్తారు. నేనేమంటున్నా, బీఆర్ఎస్ లో బీజేపీలో పోయి ఈ తెలంగాణలో ఉన్న బీసీలను అడ్డుకునే కుట్రలు చేస్తే బీసీ సమాజం ఆ పార్టీలను రైట్, ఒకసారి మళ్ళీ